అందరికీ నమస్కారం అండి. నేను మీ సీతు ఇందుకూరమ్మాయి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే మా ఊర్లో శ్రీరామనవమి చాలా ఘనంగా జరుపుకున్నామండి. ముందుగా ఉదయాన్నే లేచి 7 గంటలకైతే శ్రీరాముడిని, సీతమ్మ వారిని పల్లకీలో అయితే ఊరేగించామండి. మొత్తం ఊరంతా తిప్పుతాము. భజన చేస్తూ ఊరంతా అంటే ప్రజలందరిలో ఊరంతా తిప్పిన తర్వాత గుడికి తీసుకొస్తాము. గుడికి తీసుకొచ్చి గుడిలో కూడా 3 సార్లు ప్రదక్షిణ చేస్తామండి. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత రాముల వారికి హారతి ఇచ్చి అయితే లోపలికి ఆహ్వానిస్తాము. పల్లకీని మోయడానికి అయితే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎందుకంటే పల్లకీని మోయడం ఒక అదృష్టం అండి. అదృష్టం దక్కాలంటే మనం నిజంగా పెట్టుకుంటాలి. ఎందుకంటే పల్లకీ మోసే అవకాశం ఎవరికో రాదు. అలాగే చాలామంది పల్లకీని మోయడానికి కూడా చాలా ఉత్సాహం చూపిస్తారు. ఈ సంవత్సరం అయితే నాకు కూడా పల్లకీ మోసే అవకాశం వచ్చింది. ఎన్ని సంవత్సరాలలో నేను పుట్టినప్పటి నుంచి ఈ సంవత్సరమే నాకు పల్లకీ మోసే అవకాశం దొరికిందండి. అది కూడా కొంతసేపు. అలాగే ఈ సంవత్సరమే నేను ఫుల్గా శ్రీరాముని కళ్యాణాన్ని అయితే చూశాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శ్రీరాముని కళ్యాణాన్ని అయితే ఎప్పుడు కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మొదటి నుంచి చివరి వరకు చూడలేదండి. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే చూశాను. అలాగే ఈ సంవత్సరం ఈ భజనలో కూడా పాల్గొన్నాను. శ్రీరాముడిని ఊరేగించిన తర్వాత గుడిలోకి తీసుకొచ్చి ఆ పల్లకీని కింద పెడతారండి. పక్కన పెట్టి శ్రీరాముని లోపల తీసుకెళ్ళి లోపల పెడతారు. తర్వాత కొంతసేపు ఇక్కడ భజన అనేది చేయాలి. భజన కార్యక్రమాన్ని ఇక్కడ మా నాన్నమ్మగారు అయితే భజన కార్యక్రమాన్ని పాడుతున్నారు. మేము వెనకాల కోరస్ పాడుతున్నామండి. తర్వాత లోపల దండం పెట్టుకోవడానికి చాలామంది ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉన్నారు. అంటే ఇంకా కళ్యాణం అనేది స్టార్ట్ అవ్వలేదు. ఈలోపు శ్రీరాముడిని, సీతమ్మ వారిని, లక్ష్మణుని, ఆంజనేయ స్వామిని తయారు చేస్తున్నారండి. ఆవిడకి చీర కట్టడం, తర్వాత రాముని వారికి పంచి కట్టడం, తర్వాత జంజి వేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే కళ్యాణ మహోత్సవం అయితే ప్రారంభం కాబోతుందండి. ముందుగా దేవుని చూస్తారు కదా మా శ్రీరాముడిని. అలాగే మనము ఈరోజు పీటల మీద కూర్చునే వాళ్ళని కూడా ఇంటికి వెళ్ళి తీసుకొని రావాలని, అంటే వాళ్ళు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో సమానం కదా. వాళ్ళని ఇప్పుడు మనం వెళ్ళి పేరెంటల్ అందరూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని రావాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ప్రసాదాలు, తర్వాత అక్షింతలు, కొత్త బట్టలు ఇవన్నీ కూడా ఆ పీటల మీద కూర్చునే వాళ్ళు రెడీ చేసుకుంటారు. వాళ్ళు తీసుకొని వస్తారండి. అవన్నీ మనం కూడా పట్టుకొని వెళ్తాము. పానకము, పరమన్నం ఇంకా చాలా రకాలు చేశారండి. అవన్నీ పట్టుకొని వస్తున్నారు. ఈరోజు పీటల మీద కూర్చునేవారు మా ఊర్లో ఉండే ఈరెడ్డి బ్రహ్మశ్రీ గారు, వాళ్ళ సతీమణి సుజాత గారు అయితే ఈరోజు పీటల మీద కూర్చుంటున్నారండి. వాళ్ళు ఈరోజు కళ్యాణాన్ని అయితే జరిపిస్తున్నారు. వాళ్ళేనండి ఇప్పుడు మన లోపలికి వస్తున్నారు కదా. వాళ్ళు మొత్తం పరమన్నము, తర్వాత పూజకు కావాల్సిన సామాగ్రి అంతా లోపలికి తీసుకొని వస్తున్నారు. శ్రీరాముని కళ్యాణ మహోత్సవం జరిపించాలంటే చాలా అదృష్టం ఉండాలండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలామంది కూర్చోవాలనుకుంటారు. కానీ ఆ టైంకి మనకు ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. ఈ సంవత్సరం మాత్రం వీళ్ళైతే కూర్చొని కళ్యాణాన్ని అయితే జరిపిస్తున్నారు. ఒక పక్క కళ్యాణం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవుతూ ఉంది. ఈలోపు పానకం అయితే కలుపుతున్నారండి. పానకం కోసం బెల్లాన్ని అయితే మెత్తగా కొంచెం చితక్కొట్టారు. తర్వాత ఆల్రెడీ ఒక టబ్లోకి వాటర్ తీసుకొని అందులో మిరియాలు కూడా కలిపారండి. తర్వాత అందులో యాలకులు కూడా వేశారు. తర్వాత ఈ బెల్లం అయితే కలుపుతున్నారు. పానకం అనేది మనము ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటే టేస్టీగా అనిపించదు. మనకి పండుగ ఏ రోజైతే జరుగుతుందో ఆ రోజు కలిపిన పానకాన్ని నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి పానకము. ఇది మీకు ఎలా తయారు చేస్తారో కూడా తెలుసు కదా మీ అందరికీ. ఇప్పుడైతే నీళ్ళది కూడా కలుపుతున్నారండి. ఈలోపు లోపల పూజ కార్యక్రమం కూడా మొదలవుతుంది. కళ్యాణాన్ని జరిపించే వాళ్ళకి ముందుగా చేతిలో కొబ్బరి బొండంతో అయితే పంతులు గారు కొబ్బరి బొండం చేతిలో పెట్టారండి. తర్వాత మంత్రాలు ఏదో చదువుతున్నారు. ఈ మంత్రాలు ఎంత చదివిన తర్వాత వాళ్ళని దీవిస్తున్నారండి. వాళ్ళ చుట్టాలు దీవించిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కూర్చుంటారనమాట. అందుకని వైట్ టవల్స్ కానీ వేసి వాళ్ళిద్దరికి సరే ఒక టవల్ వేసి అక్కడైతే కూర్చోబెట్టారండి. సేమ్ మనము కళ్యాణం ఎలా జరుగుతుందో దేవుని కళ్యాణం కూడా అలాగే జరిగిందండి. అంటే నేను మొదటిసారి చూస్తున్నాను. మనం చాలా పెళ్ళిళ్ళు చూసుంటాం కదండి. కానీ ఆ పెళ్ళిళ్ళని ఒక తంతైతే దేవుని పెళ్ళైతే చూడడం చాలా అదృష్టం అండి. నిజంగా మీలా ఎవరు గనక గుడికి వెళ్ళి కళ్యాణాన్ని చూడకపోతే కనుక ఈరోజు మన వీడియోలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని చాలా చక్కగా చూపించాను. మీరందరూ కూడా కళ్యాణాన్ని తిలకించి చక్కగా సంతోషపడతారని ఆశిస్తున్నానండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి కంటెంట్తో మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇప్పుడైతే గణపతి పూజను అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు ముందుగా గణపతి పూజ చేసేటప్పుడు నీళ్ళవి అలా చల్లుతారు కదండి, పంచిపోతాల వైపు చల్లుతారు కదా, ఆ విధంగానే నీళ్ళని చల్లుతున్నారు. ముందుగా మనకి ఏ పూజ కార్యక్రమాలను మొదలు పెట్టాలన్నా సరే గణపతి అంటే విఘ్నాలు కలగకుండా అన్ని సవ్యంగా జరగాలని చెప్పేసి మన గణపతిని అయితే పూజిస్తున్నారండి.
ప్రతి ఫంక్షన్లోని కాదు, ప్రతి పెళ్ళిలో కూడా ముందు గణపతి పూజ చేస్తారు. తర్వాత గౌరీ పూజ. ఈ విధంగా పూజ చేసిన తర్వాత కళ్యాణ మహోత్సవం అనేది స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడైతే అదే పూజ జరుగుతుంది. కళ్యాణం ప్రారంభంకు ముందే చాలామంది గుడిలోకి కళ్యాణం చూడడానికైతే వచ్చారు. తర్వాత కళ్యాణం జరిగేటప్పుడు కూడా చాలామంది ఇంక గుడి అంతా సరిపోనంతగా మొత్తం ప్రజలందరూ కూడా వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారండి. ఇప్పుడైతే తర్వాత పూజ చేపిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిందే కదా, నాకైతే సరిగ్గా తెలియదండి. ఈ సంవత్సరమే చూస్తున్నాను నేను. ఈ కళ్యాణ మహోత్సవం ఇప్పుడు భద్రాచలంలో కూడా చాలా ఘనంగా జరుగుతూ ఉంటుందండి. మనకి ఇక్కడ పూజ జరిగే టైంకి భద్రాచలంలో కూడా నిజంగా అయితే భద్రాచలంలో అయితే చాలా బాగా జరుగుతుందండి శ్రీరాముని కళ్యాణ మహోత్సవం. ఇప్పుడైతే హారతి ఇస్తున్నారండి. శ్రీరామునికి హారతి ఇచ్చి మొత్తం అందరికీ చూపిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హారతి చూపిస్తున్నారండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత జీలకర్ర బెల్లం కూడా పెట్టిస్తున్నారు. వీడియో కొంచెం లెంత్ అయిపోతుందని చిన్న చిన్న బిట్స్ మాత్రమే నేను యాడ్ చేశానండి. ఇప్పుడు గణపతి పూజ చేస్తారు కదా, గణపతి పూజ చేసిన తర్వాత పక్కన కట్టి కంకణాలు అయితే కడుతున్నారండి. ఈ కంకణాలని 3 రోజుల వరకు ఇప్పకూడదు. కంకణాలు 3 రోజుల తర్వాత ఇప్పుతారు కదండి. ఇప్పిన తర్వాత రంగు నీళ్ళు అయితే చల్లుకుంటారు. ఆ రంగు నీళ్ళన్నీ చల్లుకున్న తర్వాత 5 రోజున అన్న సంతర్పణ కార్యక్రమం అయితే జరుగుతుంది. కంకణాలు కట్టుకోవడం అయిన తర్వాత ఇక్కడ సతికోపానికి అయితే పూజ చేశారండి. పూజ అనంతరం రాముల వారికి సీతమ్మ వారికి కూడా కంకణాలు అయితే కడుతున్నారండి. ఇక్కడ కంకణాలు చూపించి లోపల ఉన్న విగ్రహాలకైతే లోపల కంకణాలు అయితే కడుతున్నారండి. విగ్రహాలు లోపల ఉన్నాయండి. సీతమ్మ వారిది, తర్వాత శ్రీరాముడిది, లక్ష్మణుది, ఆంజనేయ స్వామిది. ఆ లోపలైతే కంకణాలు కట్టేసి మళ్ళీ బయటకు వచ్చి ఇప్పుడు కలశానికి అయితే పూజ చేస్తున్నారండి. కంకణాలు కట్టిన తర్వాత జంజం అయితే వేస్తున్నారండి. రాముల వారికి జంజం వేస్తున్నారు. జంజం వేసిన తర్వాత కొత్త బట్టలు అయితే పెడుతున్నారండి రాముల వారికి, సీతమ్మ వారికి, అలాగే ఆంజనేయ స్వామికి, తర్వాత లక్ష్మణులకు కూడా కొత్త బట్టలు అయితే పెడుతున్నారండి. ఈ కొత్త బట్టలకి పసుపు అంటించండి. ఇప్పుడు రాముల వారికి, సీతమ్మ వారికి బట్టలు అయితే అక్కడ పెట్టడం అయితే జరిగిందండి. తర్వాత జీలకర్ర బెల్లం కూడా పెడతారు. మన పెళ్ళిలో ఎలా అయితే జీలకర్ర బెల్లం పెడతామో శ్రీరాములి సీతమ్మ కళ్యాణ మహోత్సవానికి కూడా ఈ విధంగానే జీలకర్ర బెల్లం అన్ని అమ్మవారికి, శ్రీరామునికి నెత్తి మీద అయితే పెట్టడం జరుగుతుందండి. అక్కడ కనిపిస్తున్న చైర్లో కనిపిస్తున్న ప్రతిమకైతే అంటించడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ రాముల వారికి అయితే జీలకర్ర బెల్లాన్ని అంటిస్తున్నారు. ఆ తర్వాత సీతమ్మ వారికి చూపించి జీలకర్ర బెల్లం అయితే అంటిస్తున్నారండి. నిజంగా కళ్యాణాన్ని చూస్తున్నంతసేపు రాముల వారిని, సీతమ్మ వారిని చూస్తున్నట్లు అనిపిస్తుందండి. అంత బాగా జరుగుతుంది కళ్యాణం కూడాని. మరి మీ ఊర్లో అయితే కళ్యాణం ఏ విధంగా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈరోజు శ్రీరామనవమి చాలా బాగా జరుపుకుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం మా ఊర్లో అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడు తర్వాత మళ్ళీ పూజ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు సూత్రాలకి పూజ చేస్తున్నారు. మంగళసూత్రాలకి, అంటే సీతమ్మ వారికి మెడలో మంగళసూత్రం వేయాలి కదండి. మంగళసూత్రానికి ఇప్పుడు పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత మంగళసూత్రాన్ని అందరికీ చూపిస్తారండి. అక్కడ పూజలో పక్కన కూర్చున్న వాళ్ళందరికీ కూడా మంగళసూత్రాన్ని చూపిస్తున్నారండి. ఇప్పుడు తర్వాత పంతులు గారు కూడా తీసుకొని అందరికీ చూపిస్తున్నారు. మంగళసూత్రానికి అందరు కూడా దండం పెట్టుకుంటున్నారు. అమ్మవారి మెడలో అయితే ఇప్పుడు మంగళసూత్రాన్ని అయితే వేస్తున్నారండి. ఇంకోటి పంతులు గారు సూత్రాలు, తర్వాత చుట్లు అవన్నీ కూడా ఆ మంగళసూత్రం తాడుకే పెట్టారండి. తర్వాత ఇప్పుడు లోపల ఉన్న బొమ్మలకైతే, అంటే ప్రతిమలు ఉన్నాయండి, బొమ్మలు అన్నాను సారీ, ఏమనుకోవద్దు. లోపల ఉన్న ప్రతిమలకి ఆ సూత్రాలని, ఆ తాడుని కూడా వేయడం అయితే జరిగిందండి. తర్వాత తలంబ్రాల ఘట్టమండి. ఇప్పుడు తలంబ్రాలు అయితే పోయడం జరుగుతుంది. తలంబ్రాలు కూడా పూజ చేస్తున్నారు. కొబ్బరికాయ పెట్టి, తర్వాత అరటిపండు, తర్వాత వాటి మీద పాలు పోసి పూజ అయితే చేస్తున్నారు. పూజ అయితే చేసిన తర్వాత ఈ తలంబ్రాలని అమ్మవారి మీద, తర్వాత రాముల వారి మీద కూడా వేస్తారండి. పూజ చూస్తున్నంతసేపు నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. మీరు కూడా సంతోషపడతారని మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఎవరైతే గుడిలోకి వెళ్ళి స్వయంగా చూడలేకపోతారో వాళ్ళైతే కంపల్సరీగా చూడండి మన వీడియోని. ఇప్పుడైతే తలంబ్రాలని రాముల వారి మీద పోస్తున్నారండి. తర్వాత తలంబ్రాలని సీతమ్మ వారి మీద కూడా పోస్తున్నారు. తలంబ్రాల గట్ట 3 సార్లు పోస్తాం కదండి, 3 సార్లు అయితే ఎలా పోస్తున్నారండి. తర్వాత బాల్స్ అయితే తలంబ్రాల కింద మళ్ళీ పోస్తున్నారు. వీటిని కూడా పేపర్ బాల్స్ అండి. ఇంకా
ఈ ఘట్టమైతే ఇక్కడితో కళ్యాణ ఘట్టం అయితే ఇక్కడితో అయిపోయింది. దేవుడి దగ్గరికి ఏ ప్రసాదాలు అయితే తయారు చేస్తారో ఆ ప్రసాదాలు కూడా దేవుడి దగ్గర పెట్టి ఆ దేవుడికి పూజ చేసిన తర్వాత ఆ ప్రసాదాలని దేవుడికి నివేదించిన తర్వాత అయితే పూజ కార్యక్రమము అవుతుందండి. అలాగే లాస్ట్లో అక్షంతలు కూడా మనం దేవుని మీద వేయాలి కదా, అక్షంతలు కూడా అందరికీ పంచడం జరిగింది. పంచిన అక్షంతలన్నింటినీ కూడా ఒక పళ్ళెంలోకి తీసుకొని అది దేవుడి ముందు వేయడం జరిగిందండి. తర్వాత ప్రసాదాలు అయితే పంచిపెట్టడం జరిగింది. అలాగే లాస్ట్గా దీపారాధన అయితే చూపించారు అమ్మవారికి, శ్రీరాముల వారికి దీపారాధన అయితే చేశారండి. అంటే దీపాన్ని చూపిస్తారు కదండి, హారతి ఇవ్వడం అండి, దీపారాధన అంటున్నాను కానీ హారతి అండి. హారతి ఇచ్చారు. హారతిని అందరికీ కళ్ళకు హద్దుకున్నాం. మేమందరం కూడా కళ్ళకు హద్దుకొని తర్వాత అదిగోండి అక్షింతలు చూపిస్తున్నారు, పళ్ళెం కనిపిస్తుంది కదా, అక్షింతలన్నీ పళ్ళెంలో వేసిన తర్వాత దేవుడి దగ్గర వేశారండి. లాస్ట్గా అయితే అందరూ కూడా 3 సార్లు ప్రదక్షిణ చేయాలంటే అండి, చుట్టూ తిరగడం అండి. చుట్టూ తిరిగిన తర్వాత కళ్యాణ ఘట్టం ఇక్కడితో అయితే పూర్తవుతుందని పంతులు గారు చెప్పడం అయితే జరిగిందండి. మరి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఏమైనా తప్పుగా చూపించినట్లయితే మీరు అందరూ కూడా నన్ను క్షమించాలి. ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కూడా ఆ పొరపాటు ఏంటన్నది కూడా తెలియచేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.